తెలంగాణలో గత కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొనుంటుంది. పగలు ఎండలు దంచి కొడుతుండగా రాత్రి ఉదయం వేళల్లో మాత్రం టెంపరేచర్లు తగ్గుతున్నాయి. చల్లని గాలులు, ఉదయాన్నే మంచు దుప్పట్లు, విభిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. పగలు మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి చివరి వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా వచ్చే 5 రోజులు ఎండలు మండిపోతాయని హెచ్చరించారు. ఇది సాధారణం కన్నా 4.4 డిగ్రీలు అధికం. ఇక నిజామాబాద్లోని ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలకు చేరుకోగా ఖమ్మంలో 2.9 డిగ్రీలు, హైదరాబాద్లో 2.4 డిగ్రీలు, భద్రాచలం 2.3 డిగ్రీలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. రాబోయే శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్టంగా 42 డిగ్రీల వరకు చేరుకునే అవకాశముందని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. గతేడాది కూడా ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి నెలలో 40 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఒక్క జిల్లాలోనే కాదు, కరీంనగర్, నిజామాబాద్లో కూడా గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో కనిపించనుంది. వీటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాబోయే 2 నెలలు మరింత వేడిగా మారే అవకాశముంది. ప్రజలు అనవసరంగా బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించుకుంటే హీట్ స్ట్రోక్ ముప్పు పెరిగే అవకాశముంది. ప్రభుత్వం కూడా వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆలోచిస్తోంది. ప్రజలు ఎక్కువగా నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పొడిబారిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.